ఈ రామకృష్ణ పండితులు నిర్మలమైన ఆదర్శ భావాలు కలిగిన కల్మషం లేని వ్యక్తిలా మాకనిపిస్తారు. మేము అతని నిజాయితీని పరీక్షించాలనుకుంటున్నాం. మేము ఈ క్షణమే ఈ వేషంలోనే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. సుగంధిం పుష్టివర్ధనం పూర్వాసమివ వందనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాన్. భవతి భిక్షాందేహి భిక్షాందేహి. భిక్షాందేహి మాత. క్షమించండి ఋషివర్య, కానీ ఇంత పొద్దున్నే మరి ఆకలి, మరణం, భాగ్యం, సౌభాగ్యం, సంపదలు, విపత్తులు ఇవన్నీ సమయం చూసుకొని రావు. మాకు ఆకలి వేసింది కనుకే మీ గడప తొక్కాము బాలా. కానీ ఒకవేళ నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఈ క్షణమే వెళ్ళిపోతాం. పదండి. ఆగండి మునివర్య, ఆగండి ప్రభు, ఆగండి ఆగండి. ఏం చేస్తున్నావు శారద? ఇలా సాధువులను ఒట్టి చేతులతో ఎవరైనా పంపుతారా? లేదు రామా, నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు, కానీ మనం భిక్ష ఇవ్వట్లేదని వాళ్ళు అనుకోవచ్చుగా శారద. మునివర్య, నా భార్య తరపున నేను మీ ఇద్దరిని క్షమాపణ అడుగుతున్నాను. ఏమి నా భాగ్యం, మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కింది. రండి, లోపలికి రండి ప్రభు. భిక్ష ఏమిటి, భోజనమే చేసి వెళ్ళండి. మీకు కావలసినవన్నీ వండి పెడతాము. మీ పాదపద్మాలతో మా ఇంటిని పావనం చెయ్యండి. రండి రండి ప్రభు, రండి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయద్దు. ఎక్కడున్నారో అక్కడే ఆగిపోండి. ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదు. అయ్యో అమ్మా, ఏం చేస్తున్నావు? సాధువులు మన ఇంటికి రావడం మన అదృష్టం, కానీ నువ్వేమో. ఆవిడేమంటున్నారంటే వీళ్ళు సాధువులు కారంట. అమ్మ వీళ్ళని గుర్తు కూడా పట్టేశారట. ఇలా సాధువుల రూపంలో సాక్షాత్తు దేవతలే దిగి వచ్చారంటోందండి. ఎత్తండి. ఏమిటి? త్వరగా ఆ చెంబెత్తి ఆ నీళ్లతో వారి పాదాలు కడిగి వారిక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి. తర్వాత లోపలికి తీసుకురండి. క్షమించండి ప్రభు, ఈవిడ మా అమ్మ. ఈవిడ కొన్నేళ్లుగా మౌనవ్రత దీక్షలో ఉన్నారు, అందుకే ఇలా సైగల భాషలో మాట్లాడుతున్నారు. ఈమెమో నా భార్య శారద. ఈ లోకం మొత్తంలో మా అమ్మ సైగల భాష నా భార్యకు ఒక్కదానికే అర్థమవుతుంది ప్రభు. ఇద్దరు గొప్పవారే. రండి రండి ప్రభు, రండి రండి. చల్లగా ఉండండి. వీడు గుండప్ప. వీడు నా ప్రాణ స్నేహితుడు. గుండప్ప, ఋషివరులకు ప్రణామం చెయ్యి. గుండప్ప, నా బంగారు గుండప్ప, అంత పని చెయ్యకు. వారు సాధువులు, మన అతిథులు. అంటే భగవంతునితో సమానమని తెలుసుకో. అందుకే వాళ్ళ దగ్గర ఏమీ లాక్కోవడానికి ప్రయత్నించకు. అయ్యో గురువర్య, మీరేం కంగారు పడకండి. అదిగో మీ పంచకు గంటలు వేలాడుతున్నాయి కదా స్వామి, వాటిని చూసి వీడు ఆశపడుతున్నాడు. అదేంటంటే గంటలు వీడి బలహీనత. ఎక్కడ గంటలు చూసినా తీసుకుని ఆడుకుంటాడు. గాడిదని గాడిద. తీసుకో. ఇక మేము బయలుదేరుతాం. భిక్ష వేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరింకాసేపు ఉండి భోజన పానీయాలు స్వీకరించి వెళ్తే మాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నా భార్య శారద చాలా అద్భుతంగా వంటలు చేస్తుంది. ఖచ్చితంగా ఆ భోజనం మీకు తప్పక నచ్చుతుంది ప్రభు. మాకైతే ఆకలిగా ఉంది. మాది అదే పరిస్థితి. సరే అయితే
కాకపోతే ప్రత్యేకంగా ఏమీ వండవలసిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఏమున్నాయో అవి తీసుకురండి. పలహారమో అల్పాహారమో ఏమున్నా పర్వాలేదు. అమ్మ ఏమంటున్నారంటే అన్ని చూసే వడ్డించారట. ఈ భోజనం మీరు తినడానికి రుచిగా శుచిగా ఉందని. ఇప్పుడు మీరు నిశ్చింతగా భోజనం చేయవచ్చు. మీ అమ్మగారు మౌనవ్రతం అయితే చేస్తున్నారు గాని మాట్లాడడం అంటే వారికి చాలా ఇష్టం. ధన్యవాదాలు. భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. శుభమస్తు. మా ఇంటికి విచ్చేసినందుకు ధన్యవాదాలు స్వామి. ఈ ఇంటి మీద, ముఖ్యంగా ఈ రామకృష్ణ మీద మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. తప్పకుండా. ఇక మేం బయలుదేరతాం. రేపు కలుద్దాం. త్వరలోనే కలుద్దాం. నాకు అర్థమైంది మునివర్య. ఎలాగో తెల్లవారిపోయింది కదా, అలాగే కలిసాం కదా. ఇక ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకుంటారు కనుక రేపే కలుస్తాం. ఒకవేళ ప్రభువులరే అనుజ్ఞ ఉంటే, అంటే నా ఉద్దేశం మీ ఋషివర్యుల ఆశీస్సులుంటే చాలు. ఏ అభిప్రాయానికి వచ్చారు ప్రభు? ఏముంది, భోజనం చాలా రుచిగా ఉంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మహారాజా, ఈనాటి కార్యకలాపాల గురించి క్షమించండి మహారాజా. ఈరోజు సభ ప్రారంభించే ముందు మేం మీతో కొంచెం మాట్లాడాలి. అవశ్యం ఆచార్య. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇటీవలే మీరు మాతో ఓ విషయం చెప్పారు. స్వర్గస్థులైన మీ తల్లిగారి అంతిమ కోరిక తీర్చడానికి ఏదన్నా ఉపాయం ఆలోచించమని. మరణానంతరమైనా వారి కోరిక తీర్చాలన్నారు. అవును అవును ఆచార్య, మాకు గుర్తుంది. అయితే ఏదైనా పరిష్కారం ఆలోచించారా మీరు? అవును మహారాజా. మహారాజు గారి తల్లిగారి అంతిమ కోరిక మాకు అర్థం కాలేదు మహారాజా. మేం చెప్తాం మంత్రివర్య. మహారాజు గారు మమ్మల్ని ఒక సలహా అడిగారు. స్వర్గీయ తమ తల్లిగారి అంతిమ కోరిక గురించి. వారు రత్నగిరి మామిడి పండు రుచి చూడాలన్నారట. కానీ వారి అంతిమ కోరిక తీరకముందే అనారోగ్యం వల్ల వారు స్వర్గస్థులయ్యారు. అందువల్ల వారి అంతిమ కోరిక తీరనే లేదు. మహారాజు అన్నదేమిటంటే, ఎలాగైనా తమ తల్లిగారి అంతిమ కోరిక తీర్చగలిగితే ఆ తల్లి కడుపున పుట్టిన రుణం తీర్చిన
తృప్తి కలుగుతుందని. క్షమించండి ఆచార్య, కానీ ఇది ఎలా సాధ్యం? స్వర్గీయ రాజమాత రత్నగిరి పండు తినడానికి సజీవంగా లేరు కదా. మృత్యువు మనిషికి వస్తుంది మంత్రివర్య, కర్తవ్యానికి కాదు. తుళువ వంశస్థులు తమ ప్రాణాలైనా ఇస్తారు గాని ఎప్పుడూ తమ కర్తవ్యానికి వెన్ను చూపరు. అసలు శాస్త్రానుసారం ఒక మరణించిన వ్యక్తి అంతిమ కోరిక తీర్చనట్టయితే ఇక వారి ఆత్మకి ముక్తి లభించదు. మన ప్రియతమ నేత తమ తల్లిగారి అంతిమ కోరికను పూర్తి చేసి ఎన్నో ఏళ్లుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న వారి ఆత్మకి మోక్షం ఇప్పించాలనుకున్నారు. అందువలన వారి కర్తవ్య పరాయణతని గౌరవించి ప్రశంసించడం మనందరి బాధ్యత. మీరన్నది యథార్థం ఆచార్య, కానీ మా సందేహం ఇంకా తీరలేదు. ఇది ఎలా సంభవం? దేహం చాలించిన పిమ్మట స్వర్గీయ మహారాణి గారి పండు తినాలన్న అంతిమ కోరిక ఎలా తీరుతుందంటారు? తీరుతుంది, అవశ్యం మనం తీర్చగలం. ఎందుకు తీర్చలే? మేము ఒక ఉపాయం ఆలోచించాం. మా జ్ఞానం, తపశ్శక్తి, తంత్ర విద్యల శక్తితో మేము వెంటనే పరలోకంతో సంప్రదింపులు జరిపాము. అడిగి తెలుసుకున్నాము ఎలా స్వర్గీయ మహారాణి గారి అంతిమ కోరిక నెరవేరుతుందో. అయితే చెప్పండి ఆచార్య, ఎలా నెరవేరుతుంది మా స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరిక? ఎంతో సులువైన ఉపాయం మహారాజా. మీ స్వర్గీయ మాతృమూర్తి పుణ్య ఆత్మ పేరిట ఇక్కడ పండితులందరికీ ఒక్కొక్క సువర్ణ ఫలం పంచిపెట్టండి. మీ స్వర్గీయ మాతగారి అంతిమ కోరిక వెంటనే తీరిపోతుంది. ఎలాగంటే పండితుల ద్వారా వచ్చే ప్రసాద ఫలం నేరుగా దేవతలకే చెందుతుంది. ఉపాయం అద్భుతంగా ఉంది ఆచార్య. పండితులకి నైవేద్యం ఇవ్వడం అంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం లాంటిది. ఇక దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే అన్ని రుణాల నుంచి మనం విముక్తి పొందగలం. మీరు చెప్పిన ఈ సలహాని మేము హర్షంతో స్వీకరిస్తున్నాం ఆచార్య. క్షమించాలి, తమ అనుమతి లేకుండానే కోశాధికారికి చెప్పి స్వర్ణ ఫలాలు చేయించాం. ఇక్కడ ఏం జరుగుతుంది బంధు? అడ్డుకోవాలి ఈ అన్యాయాన్ని. నువ్వేం చెయ్యొద్దు రామా, ఇందులో నువ్వు తలదూర్చాల్సిన అవసరమేం లేదు. అరే, ఇక్కడ దోచేస్తుంటే ఊరుకోమంటావా? లేదు లేదు, నేను చూస్తూ ఊరుకోలేను. ఒక ఫలం నాకు రావాలి కదా. రామా, నువ్వు కూడానా? అవును బంధు, మామిడి పండు. మహారాజా, మీ చేతులతో ఈ చూత ఫలాలని స్పృశించండి. ఇప్పుడు మీరు నిర్మల హృదయంతో స్వర్గీయ మీ తల్లిగారిని స్మరించుకొని ఈ స్వర్ణ ఫలాలను పండితులందరికీ పంచమని ఆదేశించండి. ఈ ముసలాడు పోయే ముందు మంచి పనన్నా చేశాడు. ఏవైనా మన ముసలాడు పెద్ద కేటుగాడే. మరి మణి, దేవుని ప్రార్థిద్దాం ఈ స్వర్ణ ఫలాలు చేతికందే లోపల ఇక్కడ ఏ గొడవ జరగకూడదని. మీరు ఇక్కడున్నారా? మీ విదూషక మహాశయుడు ఇక్కడ వరుసలో ఉన్నారు.
రామకృష్ణ పండితుల వారు, మీరు అక్కడేం చేస్తున్నారు? నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను మహారాజా. గోత్ర ధర్మానుసారం నేను ఒక పండితుణ్ణి, అందువలన ఒక స్వర్ణఫలం పొందే హక్కు నాకు కూడా ఉంది. దానికోసమే నేను నిల్చున్నాను. నిల్చోలేదు, గుప్తంగా దాక్కున్నారు. అలా పండు లభిస్తుంది, కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ మన విదూషక మహాశైలు పెద్ద అవకాశవాది, ఆశపోతు. ఈ రోజు ఒక స్వర్ణఫలం పొందడానికి తమ పండిత స్థానాన్ని వదిలేసి ఇక్కడ పండితుల మధ్య తమ హక్కును పొందాలని నిల్చున్నారు. ఇతని దురాశకి ఇది పరాకాష్ఠానాలి మహారాజా. ఇదంతా ఏమిటి రామకృష్ణ? మేము మీకు వేతనం ఇస్తున్నాం, బహుమతులు ఇస్తున్నాం, ధనం ఇస్తున్నాం. ఇవన్నీ సరిపోవడం లేదా మీకు? సరిపోతాయి మహారాజా, సంతృప్తి కంటే ఇంకా ఎక్కువే కావచ్చు. మరి ఏమిటి? ఉచితంగా వస్తే ఎవరు కాదంటారు మహారాజా? కాకపోతే దొంగల నగరంలో దొంగతనం అపరాధం కాదు కదా. ఇక్కడ స్వర్ణ పొలాలు పంచుతున్నారు, ప్రవహించే నదిలో చేతులు కడుక్కోవచ్చు కదా అనుకున్నాను. రామకృష్ణ, స్పృహలోనే ఉన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? మహారాజా, ఇది అవమానం. మాకు, మీ స్వర్గీయ తల్లిగారికి, మీ స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరికకి. మీ స్వర్గీయ తల్లిగారి అంతిమ కోరిక మోక్ష సాధనని ప్రవహించే నది అంటున్నారు. మనం దొంగలమట. మీ రాజ్యాన్ని దొంగల రాజ్యం అంటున్నారు మహారాజా. మేమీ అవమానాన్ని భరించలేం మహారాజా. కాదు మహారాజా, కాదు. ఆచార్య, మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి ఆచార్య. నా అభిప్రాయం అది కాదు. ఆపండి, రామకృష్ణ పండితులు. ఈ రోజు మీరు మీ హద్దులు మరచినట్టున్నారు. మేము దేన్నైనా సహించగలం, కానీ మా ముందే ఒక సత్పురుషుని అవమానిస్తే మాత్రం సహించలేం. అదిగాక ఇది మా సొంత విషయం. ఇక మా సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం మేము మీకు ఎంత మాత్రమూ ఇవ్వలేదు రామకృష్ణ. మా స్నేహాన్ని, మా ఔదార్యాన్ని మీరు మరోలా భావించినట్టున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి. ఇక ముందు మీ మొహాన్ని మాకెప్పుడు చూపించకండి. వెళ్ళిపోండి. ఎంత పని చేసావు రామా, మళ్ళీ కోపం ఉంచావు కదా. మహారాజ్ గారితోనే పెట్టుకున్నావే. నాకు నిజమనిపించింది, అదే కదా నేను చెప్పాను. నిజమే అయినా చెప్పేలాగా చెప్పాలి కదా రామా. హా, సరేలే, చేసిన తప్పే. దీనికి ఉరిశిక్ష వేస్తావా ఏంటి? నీకు ఉరికమ్మని తప్పదులే, ఆ అమ్మెక్కిస్తుంది. నువ్వు మిత్రుడువా శత్రువా? నోరు మూసుకో కాసేపు. అరే, మీరు వచ్చేసారా? ఆ. అందుకోండి. ఏమందుకోవాలి? నీళ్ల చెంబు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కోండి. తువ్వాలు తీసుకొస్తాను. శారద ఎప్పట్లా మామూలుగానే ఉంది. సభలో జరిగింది తనకింకా తెలిసినట్లేదు. వేసుకో. ఏం వేసుకోను? వచ్చి ఒట్టేసుకోండి. నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తానని. మిమ్మల్ని దర్బార్ నుంచి బహిష్కరించారటగా? ఉన్నదున్నట్టు చెప్పండి. నా ప్రశ్నకి జవాబు చెప్పండి. ఇది నీకెలా అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఎత్తుకో.
ఏమెత్తుకోను? మీ దోతి పైకెత్తుకోండి, పరిగెత్తడం సులువు అవుతుంది. పరిగెత్తడం దేనికి? మీ వెనకాల చూసుకోండి, అమ్మ నిల్చుంది. ఆ? ఆ. ఆ, అయ్యో అమ్మా, కొట్టద్దమ్మా, వద్దు. అమ్మా, వద్దు వద్దు, ఒకసారి నా మాట వినమ్మా. అబ్బా! ఆ, ఆ, నువ్వేంటలా చూస్తూ నిల్చున్నావు? తను ఏమంటుందో కాస్త చెప్పొచ్చు కదా. ముందే తెలుసు వీరికి నువ్వు ఒక చోట నిలకడగా ఉండే జీవి కానే కాదని. ఇది జరగాల్సిందే. కుటుంబం సుఖశాంతులతో ఉంటే చూడలేవు కదా నువ్వు. ఆ, అమ్మ చైతి అమ్మ. ఎన్ని ఇబ్బందుల తర్వాత ఆ దేవుడి కృప వల్ల ఈ ఇల్లు దొరికింది, ఓ ఆసన దొరికింది. అంత గొప్ప మహారాజు గారి ఆశస్సులు దొరికాయి. ఇప్పుడు అవన్నీ పోగొట్టుకున్నావు నువ్వు. ఏం అవసరం వచ్చిందని మహారాజు గారికి వారి స్వర్గీయ తల్లి గారికి మధ్య నువ్వు తలదూర్చావు. ఇది మరీ బాగుంది. రాజుగారికి వాళ్ళ అమ్మగారికి మధ్య తలెందుకు దోచకూడదు? నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉందమ్మా. వాళ్ళ అమ్మగారి పేరు చెప్పి మహారాజును దోచేస్తున్నారు. స్వర్ణ ఫలాలు దానం చేయించారమ్మా. అమ్మేమంటుంది? అందుకోండి. తనంటుందా? లేదు, నేనే అంటున్నాను. వెనక బస్తా పడింది, అందుకోండి. లాంటి దెబ్బలు తప్పించుకోవచ్చు. తను ఏమంటుందంటే, వారు ఎంతైనా మహారాజు. వారు స్వర్ణ ఫలాలు ఇస్తేనేంటి, గుడ్లు ఇస్తేనేంటి? నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో, మహారాజు గుడ్లు ఇవ్వటం ఏమిటి? ఆయన మహారాజా లేక కోడిపుంజా? మొదటి మాట, గుడ్లు పెట్టింది పుంజు కాదు, కోడి పెట్ట. ఇంకో రెండో మాట, సిగ్గులేదా నీకు? ఓ పండితులు వేయండి ఇలాంటి కుటుంబంలో పుట్టి గుడ్ల గురించి మాట్లాడుతున్నావు. ఛీ, 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 ఛీ. మరీ బాగుంది. గుడ్ల గురించి అయితే అమ్మ మాట్లాడొచ్చా? గుడ్ల గురించి ముందు తనే కదా మాట్లాడింది. అందుకోండి. చూడు, నీ మాటల తర్వాత ముందు అమ్మేమంటుందో చెప్పు. అయ్యో, తనేమంటుందంటే, నువ్వు నీ మూట ముళ్ళ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిక. నాకు నీలాంటి మూర్ఖుడు, వాచాలుడు, పొగరబోతు కొడుకు అక్కర్లేదు. మహారాజు గారి ముందు ఉన్న విషయం చెప్పలేకపోయావు. అమ్మా, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ అవకతవకలన్నీ నువ్వు సవరించే వరకు, చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకునే వరకు చెప్తున్నాను చూడు. నేను రెప్ప వేసేదే లేదు, అన్న పానీయాలు ముట్టేది లేదు. ఇలా ఈ పళ్ళ మీదే ధర్నా చేస్తూ ఉండిపోతాను. నువ్వు కూడానా? కాదు, నేను అలసిపోయాను కాబట్టి కూరబట్టాను. అయ్యో, ఇదేం కోలరా బాబు? ఏమైంది? అందులో ఇలా ఉన్నాలేంటి? అర్థమైంది. లామా మళ్ళీ ఏదో గొడవ తీసాడు. అవునా లామా? వెళ్ళు, అవతలికెళ్ళు. నాకు ఇంకో స్వర్ణ ఫలం కూడా దొరుకుంటే ఇక నా జీవితమే ఫలప్రదమై ఉండేది. నేను మరోసారి వరుసలో నిల్చొని నా మామూలు జీవితాన్ని అప్పుడే ఫలప్రదం చేసుకున్నాను మణి. ఇలా చూడు. ఇది దగా, మహాపాపం. అవునా? అయితే ఆ ముసలాడు మహారాజు చేసే మోసాలన్నీ పుణ్యకార్యాలంటావా? నేను చేస్తే మాత్రం దగా మహాపాపం అవుతుందా? నువ్వన్నది నిజమే సుమా. యదా గురు తదా శిష్య. అలా అనకూడదుదని వారు మన గురువు గారు. మహాపండితుడు, ఎంతో జ్ఞాని, గొప్ప మహాపురుషుడు మన గురువు గారు. ఒరే మణి, ఆయనే మహాపురుషుడు. వాడు కాకులు తోలేవాడు. ఆ ధూర్త దుర్మార్గుల్లో మహాపురుషుడు కనిపిస్తున్నాడట నీకు. ఆపింకా మాట్లాడకురా. అయినా మరి ఎంత పాడు మనిషి కాదు మన గురువు గారు. ఎందుకు కాదు? వాడి బోర పుట్టలో చాకు తీసుకుని పొడిచేయాలి. ఇలా చాకు దిగగానే అలా గాలి బయటకు వచ్చేయాలి. ఇంకొద్దు మిత్రమా, ఆపు. అలా మర్యాదగా మాట్లాడకు గురువు గారి గురించి. ఒరే మణి, వాడి ధనాశని మనం కాబట్టి భరిస్తున్నాం. లేదంటే ఎప్పుడో ఆ కపట ముసలాడి పాదాలు పట్టుకొని ఎలా తిప్పి పారేస్తారంటే ఎలా? ఆఫీసులు అడిగేవాడిని. గురువు గారు, మీ చేతులు మా శిరస్సు మీద ఉండాలి. సదా మమ్మల్ని మీ కాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఓ గురుదేవా, మా గురుదేవా, ప్రభు పరమేశ్వర, పరంధామ, పరమాత్మ, మమ్మల్ని సదా చల్లగా చూడు తండ్రి. అవశ్యం అవశ్యం
మేము ఇప్పుడే ఆశీస్సులందిస్తాం మా ప్రియాతి ప్రియమైన శిష్యులకి. ఇద్దరిని ఆశీర్వదిస్తాం. మా మమ్మల్ని క్షమించండి గురువుగారు, క్షమించండి గురువుగారు. ఏమన్నారు? కాకుల్ని తోలేవాడు దుష్టుడు, ధూర్తుడు. ఇలా ఇవ్వండి గురువుగారు. వెనక దుర్భాషలాడతారు, ఇప్పుడు పట్టుబడగానే క్షమించమంటారు. దరిద్రులు, నిత్య దరిద్రులు. సముద్ర తీరంలో దొరికే ఆల్చిప్పలతో సంతృప్తి పడే వారికి సముద్రంలో దాగిన ఆణిముత్యాలు దొరకవు. వాటి కోసం సాగర అగాధంలోకి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించండి. రాజుగారు ఒక్క ఫలం దానం చేశారు. 2 కూడా ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు, 4 కాదు 8 కూడా. ఒక్కొక్కరికి 100 చొప్పున ఇవ్వకూడదు. అంటే గురుగారు? జాగ్రత్తగా వినండి. పండితులందరికీ చెప్పండి, తమకిచ్చిన స్వర్ణ ఫలాలు తీసుకుని రేపు దర్బారుకి రమ్మని. రాజుగారికి చెప్పి వారికి ఒక్కొక్క పండుకి బదులు ఒక్కొక్కరికి 100 ఫలాలు ఇప్పిస్తామని. గురుగారికి జై. దాంతో అందరూ ధనవంతులైపోతారు. గురుగారికి జై, గురుగారికి జై. ఆ ఫలాల్లోంచి సగం వాటా మాకివ్వాలి. వేసాడు పొలం ముసలాడు. ఏమన్నావు? గురుగారికి జై, గురుగారికి జై. కాలం మాకెంతో అనుకూలంగా ఉంది మా ప్రియ శిష్యులారా. దుష్టగ్రహాలనే మేఘాలు తొలగిపోయాయి. ఇటు మన రాజుగారి మనసుతో ఆడుకొని స్వర్ణ ఫలాలు దోచుకున్నాం. ఇక అటు ఆ దుష్ట పండితుడు రామకృష్ణని అవమానించి దర్బారు నుంచి వెళ్ళగొట్టించాం మేము. రామకృష్ణ పండితులు, మా స్నేహాన్ని, మా ఔదార్యాన్ని మీరు మరోలా భావించినట్టున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి. ఇక ముందు మీ మొహాన్ని మాకెప్పుడు చూపించకండి. ఏం చేస్తున్నావు శారద? నేను రామాని. ఏమీ కాలేదు, బానే ఉన్నాను, నేను బానే ఉన్నాను. అదే నాకు పీడకలు వస్తేను. అమ్మా, మీరు పడుకోండి అమ్మా, అంత బానే ఉంది, ఏమీ కాలేదు. ఇలా
ఇలాగేనా మీరు మన గదిలోకి వచ్చేది? నీకు తెలుసా నేను ఎంత తలుచుకున్నాను? అయ్యో, ఇంకెలా వస్తాను? వీధి గుమ్మ ముందు ప్రవేశ నిషిద్ధమని ఆదేశం రాసి పెట్టారుగా. నేను లోపలికి ఎలా రాగలను? అయితే మరి ఎందుకు వచ్చారు? ఎందుకా? ఇదేం ప్రశ్న శారదా? అక్కడ మహారాజు దర్బార్కి రావద్దన్నారు, ఇక్కడ అమ్మ ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. నీ దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? అదీ కాక మిగతా విషయాల దారి వేరు, మన శోభన రాత్రి ముహూర్తం మాట వేరు. ఆగండి, అరే అతన్ని వదిలేయండి. అలా కొట్టకండి, అతను దొంగ కాదు. ఇది దొంగ కాదంటే మేము ఒప్పుకోము. మేము ఇతని బాధ తీరుతాం. అయ్యో, ఇంట్లో అతను కాదు దూరింది, నేను దూరాను. అలాగా? నువ్వు అనగానే మేము నమ్మాలా? తిమ్మరసు గారు, మీరేంటి? ముందుగా మేము మీ ఇంట్లో దొంగలా దూరినందుకు క్షమాపణ కోరుతున్నాం. మేమక్కడ ఉండగానే మిమ్మల్ని దర్బార్ నుంచి బహిష్కరించారు. ఆ రోజున మామూలుగా వాదనకు దిగడం మంచిది కాదు, కనుకే మేము... ఏం పర్వాలేదు మహామంత్రి గారు, ఇది కూడా మీ ఇల్లే. పోతే నా సందేహం ఏమిటంటే, మీరిక్కడికి రావడానికి ఎందుకింత శ్రమ పడ్డారు? మేమిక్కడికి ఎందుకు వచ్చామన్నది మీకు బాగా తెలుసు రామకృష్ణ. ఈ రోజు దర్బారులో జరిగింది మీకు తెలియంది కాదు. ఈ రోజు స్వర్ణ ఫలాలు పంచిపెట్టారు, రేపు స్వర్ణాశ్వాలు, అలాగే ఒంటెలు, ఇంకా సువర్ణ ఏనుగులు కూడా పంచిపెడతారు. ఇది ఇలా కొనసాగితే మన రాజ్యంలోని కోశాగారు ఖాళీ అయిపోతుంది. దీన్ని ఎలాగైనా మీరు ఆపాలి రామకృష్ణ. ఈ పన్నాగం మీద అడ్డుకట్ట వేయవలసిందే. క్షమించాలి మంత్రివర్య, కానీ నేను కేవలం ఒక విదూషకుణ్ణి. అసలే నన్ను బహిష్కరించారు కూడా. ఇందులో నేనేం చేయగలను? మీరు చేయగలరు రామకృష్ణ. ఈ పని మీరొక్కరే చేయగలరు. మీ బుద్ధి కుశలత ఎంతటిదో మాకు బాగా తెలుసు. ఏ హద్దులు, ఏ దండన, ఏ పరిమితులు మిమ్మల్ని అడ్డుకోవు రామా. ఇది మీరే చేయాలి రామకృష్ణ. మహారాజు గారి కోసం, ఈ రాజ్యం కోసం, సత్యం గెలవడం కోసం మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు మమ్మల్ని నిరాశపరచరు.
మీ నమ్మకాన్ని నేను ఎలా నిలబెట్టుకుంటానో నాకు తెలీదు మహామంత్రి గారు. కానీ మహారాజు కోసం, ఈ రాజ్యం కోసం సత్యాన్ని గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను విజయనగరానికి వచ్చిన లక్ష్యం బహుశా ఇదే కావచ్చు. చూద్దాం ఎలా సాధించాలో. అభినందనలు గురువు గారు, మీరు కూర్చునే ముహూర్తం వచ్చేసింది. అవును ప్రభు, ఈ రోజు నా వ్రతం పూర్తయింది. ఆగండి ఆగండి. అలాగే. అయ్యో ప్రభు, మీకు చెప్పడం మర్చాను. మీకోసం ఎవరో రామకృష్ణ అని వచ్చారు, బయట నిల్చున్నారు. గురువు గారు, రామకృష్ణ పండితులు మీకోసం రావటం ఏమిటి? వచ్చుండొచ్చు మళ్ళీ ఉద్యోగం కోసం అడగడానికి. అతనికి తెలుసు కదా, మేం మహారాజు గారికి చెప్తే గనక మహారాజు గారు నిరాకరించాలని. నేనలా అనుకోను. అందరూ మీలా ఎందుకుంటారు? ఆ? దానికి అర్థం ఏంటంటే అందరూ మీలాగే ఎంతో గొప్పవారు ఎలా అవుతారు గురువు గారు? వారికి నేను ఏమని చెప్పను స్వామి, వారు బయట ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడని మా కోసం, చూస్తూ ఉండని. ధనిమణి, వెళ్ళండి, వారికి చెప్పండి ఇది తాతాచార్యుల వారి నిద్రా సమయం అని, రాజగురువు నిద్రిస్తున్నారు అని. చెప్పండి, ఎందుకు వచ్చారు? మీ గురువుగారిని కలవాలి మహాశయ. మా గురుగారు మిమ్మల్ని కలవదలుచుకోలేదు. మా గురుగారు చెప్పారు తాము నిద్రపోతున్నట్టు మీకు చెప్పమన్నారు. అదే నిద్రపోయే ముందు చెప్పారు నిద్రపోతామని. ఈ పాటికి నిద్రించే ఉంటారులేండి. చిరునవ్వులెందుకు? అదేం లేదు, బాగా నిరాశగానే ఉంది నాకు. రాజగురు తాతాచార్యులు గారిని కలవలేకపోతున్నాను కదా. ఏం నిరాశగా ఉంటే నవ్వొస్తుందా నీకో? కాదు కాదు, రాజగురు తాతాచార్యులు గారిని ఆహ్వానించడానికి వచ్చాను. రేపు మా స్వర్గీయ తండ్రి గారికి ఆబ్దికం పెడుతున్నాము. పండితులకి భోజనాలు పెట్టాలి. మరి మహారాజగురు తాతాచార్యుల కంటే పెద్ద పండితులు ఈ రాజ్యంలో ఇంకెవరుంటారు? అందుకే అనుకున్నాను, వారు మా ఇంటికి విచ్చేసి భోజనం చేసి వెళ్తే నేను ఎంతో అదృష్టవంతుడని భావించేవాడిని. గురువు గారు తప్పక వచ్చేవారే, కానీ ఏం చేస్తాం, వారు నిద్రిస్తున్నారు. ఏం పర్వాలేదు మహాశయ, కానీ నా బాధంతా ఏంటంటే రాజగురు తాతాచార్యులు గారు మా ఇంటికి వస్తారనుకుని నేను వారి కోసం రుచికరమైన వంటకాలు ఎన్నో తయారు చేయించి పెట్టాను. అంటే అదే పాయసం, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన బాదం హల్వా, పెసరట్టు, వంకాయ పండుమిర్చి పచ్చడి, పూరీలు, బూరెలు, బూందీ మిఠాయిలు, జీడిపప్పు వేసిన పూతరేకులు, పెసరపప్పు పరవాన్నం, గుమ్మడికాయ వడియాలు, ఇంకా ఎన్నెన్నో నోరు నుంచి వంటకాలు, ఎన్నని చెప్పను. కానీ ఇప్పుడు నేను చెప్పిన లాభం ఏమిటి? రాజగురు తాతాచార్యులు రారు కదా. వస్తారు, వెళ్తారు, రానే రారు. రావడం లేదు, ఏమైనా సరే రానే రారు. నువ్వు నెత్తి బాదుకో, అప్పటికీ వారు రాలేరు. నీ తల పగల కొట్టుకో, అయినప్పటికీ ఆయన రారు. గురువు గారికి ముఖ్యమైన పనుంది. సరే, దానికి ఎవరేం చేయగలరు? అంత నా దురదృష్టం. కానీ మీరిద్దరైనా రావచ్చు కదా. గురువు గారు రాకపోతేనే శిష్యులు రావచ్చు. కాదు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, రేపు. ఆబ్దికం రేపు కదా. వచ్చేసావు, మేము చేరుకున్నావు. భోజనాలు కూర్చున్నావు అనుకోండి. ఆపండి ఆపండి, అర్థమైంది అర్థమైంది. మరి నేను వెళ్ళిరానా మహాశయ? ఇక నేను వెళ్ళొస్తాను. మీరు తప్పక వస్తాంలేండి. ఏమనుకుంటున్నావు రామా? తాతాచార్యులు వస్తారంటావా? వస్తాడని అనుకుంటున్నాను బంధు. అతను రావాలనే కదా ఈ ఏర్పాట్లన్నీ చేశాను. రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇతనే కదా. చూడాలి వస్తాడో రాడో.
భోజనం అక్కడ మన ముసలనున్నాడే వాడికి తినే ప్రాప్తం లేదు. ఈ రోజు అతను కూడా వచ్చుంటే మన ఇద్దరితో కూర్చొని ఇంత రుచికరమైన భోజనం ఆస్వాదించేవాడు. ఆ గీరున్న వాళ్ళకి ఇలాగే అవుతుంది. ఆ గీరులోనే గింజుకుంటూ ఉంటారు, కానీ చేతికి చిప్పే మిగులుతుంది. అది మానుకొని మనతో వచ్చుంటే ఇక్కడ చక్కగా భోజనం చేసేవాడు. దుర్మార్గుని నమ్మటానికి లేదు. ఏమో ఎవరికంటా పడకుండా వచ్చినా వచ్చేసి ఉంటాడు. మన వెనక పంక్తిలోనే గొంగళి కప్పుకొని కూర్చొని ఉండొచ్చు. మన వెనకాల గొంగళి కప్పుకొని కూర్చున్నాడే వాడేమో చూడు. ఇదిగో నిన్నే చిల్లి పడ్డ గొంగళి. నువ్వు ఆ దుర్మార్గుడివి కాదు కదా. నిన్నే సమాధానం చెప్పరా, నిన్నే చెప్పు. అరే అడ్డంగా తలుపుతున్నాడు, మన ముసలాడు కాదాడు. బాగా ఆకలి మీద గమనించాలే గాని తాతాచార్యులు అదిగో ఆ మూల గొంగలి కప్పుకుని కూర్చున్నాడు. చూసేసావేంటి? అయ్యో, లోపలికి రాగానే నేను కనిపెట్టేశాను. ఇప్పుడేం చేస్తావు? ఏముంది, ముందు అందరి భోజనాలు పూర్తి కావాలి. భోజనాలు ఎలా ఉన్నాయి పండితులారా? చాలా బాగుంది. వంటకాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. భలేగా ఉంది. ధన్యవాదాలు. మా ఆతిథ్యంలో లోపం రాలేదు కదా? లేదు లేదు అసంతృప్తి, ఆరోపణ లాంటివి లేదు 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 లేదు. విందు ఆరగించిన సంతృప్తి కలిగిందిగా. భగవంతుడు మీ పితృదేవుల ఆత్మకి శాంతి ప్రసాదించుగాక. సరే అయితే మేము ఇంకా సెలవు తీసుకుంటామండి. ఇక వెళ్దాం పదండి. మహారాజు గారిని కలిసేందుకు మహల్కి వెళ్దాం పదండి. మీరంతా మీకు ఇచ్చిన స్వర్ణ ఫలాలు తెచ్చారుగా. మహారాజు గారు ఈ రోజు ఒక్కొక్క స్వర్ణ ఫలానికి మారుగా ఒక్కొక్కరికి నూరేసి పండ్లు ఇస్తామని చెప్పారు తెలుసా. పదండి పదండి. ఆగండి 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 మహాశైలారా, ఆగండి ఆగండి. భోజనాలు అయ్యాయి కానీ మా తండ్రి గారి ఆబ్దికంలో ఇవ్వవలసిన దానాలు దక్షిణలు ఇంకా మిగిలే ఉన్నాయి. మీరు ఆరగించవలసినవి ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయండి. ఇంకేం వద్దు మహాశయ, వద్దు. ఇప్పుడు కడుపులో లేసవంతమైన ఖాళీ కూడా లేదు. అయినా ఏం పర్వాలేదు మహాశైలారా, మా పనికి ఏమీ భంగం కలగదు. కాస్త నేను చెప్పేది దయతో వినండి.